వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు ఆర్ఓబి పూర్తికి తోడ్పాటు అందిస్తాం. మంత్రి నిమ్మల రామనాయుడు ప్రకటన. రాష్ట్రంలోని నిడదవోలును ఆదర్శ నియోజకవర్గంగా అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఐ లవ్ నిడదవోలు పార్క్ సెంటర్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ముఖ్య అతిథిగా వేచేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో నిడదవోలుకు సమగ్ర స్వరూపం తీసుకొస్తామని అన్నారు. నిడదవోలు పట్టణంలో రోడ్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, లైటింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి సరైన కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. తద్వారా నిడదవోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలన్న సదుద్దేశంతో పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వజ్రోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడారు. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రాంతం నిడదవోలు అని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలో మంత్రి దుర్గేష్ సారథ్యంలో నిడదవోలు అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రి కందుల దుర్గేష్ పట్టుదలతో జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి జలాల్ని శుద్ధిని చేసి నిడదవోలు పట్టణానికి మంచినీరు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. నిడదవోలు ప్రజల చిరకాల కోరికైన ఆర్ఓబి పనుల్ని శరవేగంగా జరిపించడంలో మంత్రి కందుల దుర్గేష్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ప్రశంసనీయమన్నారు. ఆర్ఓబి పూర్తయ్యేందుకు జలవనరుల శాఖ తరపున అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. నిడదవోలుకు మంత్రి కందుల దుర్గేష్ దొరకడం అదృష్టమని అభివర్ణించారు. అనంతరం మంత్రి నిమ్మల రామనాయుడు ఘనంగా సత్కరించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామనాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్, కమిషనర్ టిఎల్ కృష్ణవేణి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మామ కూతురానితో మాటున్నది, అంటే సెట్టు సాటున్నది, నువ్వు సయ్యంటే సన్నజాజి తోటున్నది, నువ్వు సయ్యంటే సన్నజాజి తోటున్నది, నువ్వు మాటిస్తేనే మా మేడున్నది. అరే మామ కూతురానితో మాటున్నది, అంటే సెట్టు సాటున్నది, మామ కూతురానితో మాటున్నది. నాయకులు, మన ముఖ్య అతిథులందరి యొక్క సమక్షంలో ఈరోజు కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్నారు. గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నిమ్మల రామనాయుడు గారు, ఇరిగేషన్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు. కార్యక్రమానికి ప్రధాన వ్యక్తి అయినటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి విద్యా ప్రదాత, అద్భుతమైనటువంటి విద్యావేత్తగా కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని మూలలా కూడా తమ శశి విద్యా సంస్థల ద్వారా అద్భుతమైనటువంటి విద్యాదానం చేస్తున్నటువంటి విద్యావేత్త శ్రీ బూరుగుపల్లి గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ వజీరుద్దీన్ గారు, అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్పర్సన్ శ్రీమతి రతీదేవి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ శ్రీ నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ మోర్త ప్రమోద్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నిడదవోలు రూరల్ అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది కౌన్సిలర్లకి, రాజకీయ నాయకులకి, అధికారులకి, అన్నిటికంటే మించి రెండో రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో సైతం పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాల్ని వీక్షించి తమ ఆనందోత్సాహాలని ప్రదర్శిస్తూ తద్వారా నిడదవోలు
60 వసంతాలు కాదు, శతసహస్ర వసంతాల పాటు అద్భుతంగా ముందుకు వెళ్ళాలనేటువంటి మాటతోటి ఆశీర్వదిస్తున్నటువంటి 50 మంది నిడదవోలు పట్టణ ప్రజానీకానికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటాం. నిన్ననే మీకు అన్నింటినీ వివరించాను. నేను మళ్ళీ చెప్పడం అనేది చరవణం అవుతుంది కనుక ఒకటే మనవి చేస్తాను. ప్రధానంగా నేను ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో ఒకటి, పక్కనే మనకి అప్పారావు కెనాల్ ద్వారా వెళ్ళేటువంటి గోదావరి కెనాల్. ఆ గోదావరి కెనాల్లో వెళ్ళేటువంటి గోదావరి నీరు పక్కన ఉన్నటువంటి పట్టణానికి మంచినీరు అందించలేకపోతుంది. అందుకే అక్కడ ఏ కార్యక్రమం అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఆ అమృత్ పథకం ద్వారా మన పట్టణానికి త్వరలోనే మంచినీరు, గోదావరి నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తూ, అదేవిధంగా హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్ చేయటం, అదేవిధంగా ఇక్కడ మనకి ఒక స్టేడియం, మినీ స్టేడియంని ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు చిన్నకాశీ రేవు దగ్గర వంతెన నిర్మించి భక్తుల సౌకర్యార్థం కార్యక్రమాలను కల్పించడం, ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో తప్పనిసరిగా ఈ ప్రభుత్వ హయాంలోనే మనం చేసుకుంటాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ, అదే సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, సన్మిత్రులు, అభివృద్ధి పట్ల ప్రత్యేకమైనటువంటి కాంక్ష ఉన్నటువంటి నాయకులు నిమ్మల రామానాయుడు గారిని మన పట్టణం తరపున కోరుతున్న ఒక మాట, ఇవాళ మనందరి సహకారంతో ఇక్కడ మనకి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ROB అనేది పక్కన తయారవుతా ఉంది మన రైల్వే జంక్షన్ దగ్గర నుంచి. అయితే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వంలాగా తాత్సారం చేయడం కాకుండా అతి త్వరలోనే దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం మనం తీసుకున్నాం. అందుకే 1.5 కాలంగా అక్కడ పనులు వేగవంతం అవుతా ఉన్నాయి. అప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శేషారావు గారు కృషితో ప్రారంభమైంది. కానీ తర్వాతి కాలంలో ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నత్తనడక నడుస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ 15 నెలల కాలంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి దాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. డిసెంబర్ కల్లా ఆ బ్రిడ్జిని తయారు చేసి మనకి ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతని తీసుకున్నాను. అయితే డిసెంబర్ కంటే కూడా మనం ఫిబ్రవరి, మార్చికి పూర్తి చేయగలమనేటువంటి మాటని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఆ మార్చి, ఫిబ్రవరికి పూర్తి చేయాలంటే మనకి పూర్తిగా సహకరించాల్సినటువంటి మంత్రి మన నిమ్మల రామానాయుడు గారు. వారిని నేను కోరుతా ఉన్నాను, మీరు కొంచెం ఈ కాలువలో నీళ్లు వదిలేటువంటి కార్యక్రమాన్ని కొన్నిసార్లు ఆపి, కొంత ఇతరులకు ఇబ్బంది లేకుండానే ఆపి మాకు పని చేసుకోవడానికి వీలు కల్పిస్తే త్వరలోనే మార్చి, ఫిబ్రవరి నాటికల్లా మనం ఖచ్చితంగా ROBని పూర్తి చేసుకుని ప్రజలందరికీ ఉపయోగపడేలా చేస్తాం. కనుక ఈ విషయంలో మీరు అత్యున్నత స్థానంలో ఉన్నారు కనుక మీరు ఇంజనీర్లతో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి ఆ నీళ్లను కొంచెం ఆపి మేము పని చేసుకోవడానికి వీలుగా సౌకర్యం కల్పించాల్సిందిగా మిత్రులు, పెద్దలు శ్రీ రామానాయుడు గారిని మన అందరి తరపున కోరుతున్నాను. లేకపోతే ఇక ట్రాఫిక్ ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు, అక్కడ నిర్మాణం చేయాలి, అభివృద్ధి తప్పదు, చేసుకోవాలి. కానీ అదే సమయంలో పాదచారులకు కానీ, ద్విచక్ర వాహనదారులకు కానీ ఒక ఇబ్బంది కలుగుతూ ఉంది. నిడదవోలు మున్సిపల్ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ముందుగా ఈ వజ్రోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజనే కాదు, పూర్వపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు భౌగోళికంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం మన నిడదవోలు ప్రాంతం అనే విషయంలో కానీ, శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం, పట్టణం మన నిడదవోలు అనేటువంటి విషయంలో కానీ, అందులో కూడా ముఖ్యంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి డెల్టా, అదేవిధంగా అప్పర్ ల్యాండ్ ఏదైతే మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో, అంటే ఈ రకంగా ఒక డెల్టాకు అదేవిధంగా అప్లాండ్కు మధ్యస్థంగా ఒక మేలు కలయిక ఉన్నటువంటి ప్రాంతం కూడా ఈ నిడదవోలు అనేటువంటి ప్రాంతం అనేటువంటి విషయం. కానీ ఇంకా పూర్తి స్థాయిలో అయితే అభివృద్ధి చెందవలసిన అవసరం. ఇప్పుడే ఆయనే చెప్పారు, ఏదైతే ఈ నిడదవోలుకు సంబంధించి
అటు తణుకు, ఇటు తాడేపల్లిగూడెం, ఇటు రాజమండ్రి 20-30 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల కొంతమేర నిడదవోలు అనుకున్నటువంటి స్థాయిలో ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు దుర్గేష్ గారి సారథ్యంలో ఈ నిడదవోలు మళ్ళీ అభివృద్ధిలో 10 అడుగులు ముందుకేసేటువంటి విధంగా ఈ యొక్క 16 నెలల కాలంలోనే అనేకమైన పనుల్లో ముందుకు దూసుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్కన అహర్నిశలు శ్రమించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కొన్నంత అండగా ఉంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి కష్టం ఇబ్బంది లేకుండా ఈవేళ ఈ సంక్షేమ అభివృద్ధి పరిపాలన సాగుతుంది అని అంటే వీరిద్దరికీ కూడా ఆశీస్సులు అందించేటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, వీరిద్దరి ఆయన యొక్క సహకారంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి అటువంటి నాయకత్వంలో ఈరోజు మరి దుర్గేష్ గారు కూడా నిడదవోలు నుంచి ఇప్పుడే మనం కూడా విన్నాం, ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఈవేళ మన నిడదవోలుకి కూడా అదృష్టం. ఎందుకంటే మనకి విస్తారమైనటువంటి సుదీర్ఘమైనటువంటి తీరమైనటువంటి గోదావరి అందాల ప్రాంతం మనందరికీ సొంతం. ఎందుకంటే గతంలో టూరిజం అంటే ఒక కొడైకెనాల్, ఒక ఊటీ అటువంటివన్నీ కూడా మనకు గుర్తుకొచ్చేవి. కానీ కాలక్రమేణా అవన్నీ కూడా పొల్యూషన్ ఇవన్నీ కూడా పెరిగినటువంటి స్థితిలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఒక సహజ సిద్ధమైనటువంటి అందాలతో అటు విశాఖ ప్రాంతం దగ్గర నుంచి ఇటు గోదావరి తీర ప్రాంతం వరకు ఉన్నటువంటి ఈ యొక్క టూరిజంని భవిష్యత్తులో అభివృద్ధి చేసేటువంటి విధంగా, ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో అపారమైనటువంటి వనరులు ఏవైనా ఉన్నాయనంటే అది టూరిజం మాత్రమే అనే విషయం మనందరికీ తెలుసు. అటువంటి టూరిజం ఈ అందాల తీర ప్రాంతాలతో పాటు టెంపుల్ టూరిజంను కూడా కలిపి మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక వనరులు అందించేటువంటి శాఖగా టూరిజం శాఖ ఉండడం, ఆ టూరిజం శాఖ మంత్రిగా నిడదవోలు శాసనసభ్యులు దుర్గేష్ గారు ఉండడం భవిష్యత్తులో ఈ యొక్క నిడదవోలే కాదు ఈ గోదావరి జిల్లాల అభివృద్ధికి కూడా ఖచ్చితంగా దుర్గేష్ గారి యొక్క సేవలు ఉపయోగపడుతున్నందుకు ఆయనకు కూడా ఈ సభాపూర్వకంగా మరి అభినందనలు, ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధాన మెయిన్ కెనాల్ ఏదైతే అవుట్ఫాల్ ఫ్లూయిస్ నుంచి మొదలై మెయిన్ కెనాల్ నిడదవోలు వచ్చి నిడదవోలు దగ్గర నుండి అది శాఖలుగా ఉపశాఖలుగా ఆ కాలువ అంతా కూడా జిల్లా అంతా కూడా ప్రవహించి సాగునీరు త్రాగునీరు జిల్లా ప్రజలందరికీ కూడా అందించేటువంటి విషయంలో నిడదవోలు ఒక జంక్షన్గా మా సాగునీరు త్రాగునీరుకి కూడా ఉన్నటువంటి పరిస్థితిని కానీ, అదేవిధంగా రైల్వేకి సంబంధించి కూడా అటు విజయవాడ నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్కి కానీ ఇటు నర్స్పూర్ నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్కి కూడా జంక్షన్గా నిడదవోలు ఉన్నటువంటి ప్రాంతం కానీ, అంటే అటు సాగునీరుకి కానీ ఇటు రైల్వేకి కానీ, అదేవిధంగా చరిత్రలో కూడా చూస్తే పెద్ద ఎత్తున ఈ రోడ్డు రవాణా సౌకర్యాలు లేనటువంటి స్థితిలో కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పడవల ద్వారా కూడా జల రవాణాకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం కూడా మన నిడదవోలు ప్రాంతం అనే విషయాన్ని ఈ రోజుకి కూడా నిడదవోలు అని అంటే మా అందరికీ కూడా ఒక ఆయిల్ ఇంజిన్స్, ఒక మిల్లు సామాగ్రి, ఒక పౌండ్రీలు, ఇట్లా ఏదైతే వర్క్ షాపులు అంటే ఇవన్నీ కూడా మా అందరికీ అందుబాటులో ఉండి ఒక ప్రసిద్ధి చెందినటువంటి విధంగా ఒక నిపుణత అంటే ఆ రకమైనటువంటి ఆయిల్ ఇంజిన్స్ కానీ మిల్లు సామాగ్రి కానీ ఫౌండరీస్ కానీ ఈ రోజుకి కూడా రాష్ట్రంలో ఎక్కడైనా నిపుణత ఉన్నటువంటి నిపుణులు కానీ ఆ సామాగ్రి కానీ అంటే వెంటనే గుర్తుకొచ్చేది నిడదవోలు అనేటువంటి విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకొని అందులోనూ కూడా దగ్గర దగ్గర శాతవాహనుల కాలం అవనివ్వండి, పూర్వీకుల రాజవంశుల కాలంలో కానివ్వండి,
దగ్గర దగ్గర 108 శివాలయాల వరకు నిర్మాణం చేయబడి ఒక శైవ క్షేత్రంగా కూడా నిడదవోలు చరిత్రలో గుర్తించబడింది అని అంటే ఈ రకంగా అటు చారిత్రాత్మకంగా కానీ మరి ఇతరత్ర పౌరాణికంగా కానీ రాజకీయంగా కానీ భౌగోళికంగా కానీ ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి నిడదవోలు ఎప్పటి వరకు చూస్తే దగ్గర దగ్గర ఒక 12 మంది మరి చైర్మన్లుగా కానీ అదేవిధంగా ఒక 40 మంది పైబడి కమిషనర్లుగా కానీ ఈ నిడదవోలు పట్టణానికి సేవలు అందించి ఈ రోజుకి 60 వసంతాలు పూర్తి చేసుకుని ఇంత పెద్ద ఎత్తున వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం ద్వారా నిడదవోలు యొక్క చరిత్ర నిడదవోలు ప్రాంతానికే కాదు ఈ ప్రపంచానికే చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు దుర్గేష్ గారికి వారికి సహకరిస్తున్నటువంటి ఈ మున్సిపల్ మరి చైర్మన్ అదేవిధంగా కౌన్సిల్ సభ్యులకు అధికారులకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కూడా సందర్భంగా జోగల రాంబాబు గారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు అందించినటువంటి సేవలకు గాను శ్రీమతి ధనశెట్టి లలిత గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ధనశెట్టి లలిత గారు సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి ధనశెట్టి లలిత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీమతి నీలం శ్రీమతి నీలం మంగతాయారు గారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ మాని వెంకటేశ్వరరావు గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ పోలదాసు శ్రీనివాసరావు గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ మంకుల వరహాలరావు గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ తదుపరి శ్రీ మంకుల వరహాలరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ చుంకవల్లి శ్రీధర్ గారు శ్రీ మహమ్మద్ అబ్దుల్ సలీం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి ఆలపాటి శ్రీ కలగ వెంకటరమణ శ్రీ ముంగుర వెంకటేశ్వరి మరి ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు గారికి అందించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు రేగుల మల్లికార్జునరావు గారు, గౌరవ శ్రీవు గారు, కల్చరల్ డిపార్ట్మెంట్ వారు రాసినటువంటి పుస్తకం కూడా మన నిడదవోలుపై సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా నిజంగా ఎంతో శుభదినం. మన నిడదవోలు యొక్క చరిత్రను తరతరాలుగా